Hi friends, myself Suri Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకి ఏం చెప్తారు? వాళ్ళలా ఉండు, వీళ్ళలా ఉండు, వాళ్ళలా ఎందుకు ఉండట్లేదు, అలా ఎందుకు మార్కులు తెచ్చుకోవట్లేదు అంటూ ఉంటారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Come on friends, let's start our episode. పోలికలు వద్దే వద్దు. ఎదురింటి వాణి ఎంత బాగా బొమ్మలేస్తుందో, నువ్వేసినవి అస్సలు బాగులేవు. పక్కింటి రాముకి 100కి 100 మార్కులు వస్తున్నాయి, నీకెందుకు రావటం లేదు? ఇలాంటివి ఒకరితో ఒకరు పోలిస్తూ మాట్లాడే మాటలు మనకు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. ఆ మాటలు అన్నప్పుడు పిల్లల్లో ఏ రకమైన మార్పు వస్తుందో అనేది మనం గమనించాలి. పిల్లలను ఒకరితో మరొకరిని పోల్చకూడదు. అలా అన్నప్పుడు వారిలో కోపం, అసూయ లాంటివి మొదలవుతాయి. తల్లిదండ్రులుగా మనం పోల్చినా వారిలో మంచి మార్పులు వచ్చేటట్లు ఉండాలి. చెడు ప్రవర్తనకి దారి తీయకూడదంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు ఎంతసేపు తోటి పిల్లలు ఏం చేస్తున్నారు, వారి పిల్లలు ఎలా ఉన్నారనేదే చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలు పాకడం, బోర్లా పడటం, నడవటం ఇలా చిన్న వయసు నుంచి ఇతర పిల్లలతో పోలుస్తూ ఉంటారు. విద్యాభ్యాసంలోనూ అదే రీతిలో ఉంటారు. పక్కింటి పిల్లకి మార్కులు ఎక్కువ వచ్చినా, ఐఐటి సీట్ వచ్చినా ఇంకా ఇంట్లో పిల్లల మీద ఒత్తిడి తెస్తారు. దాంతో వారు కొంత మానసికంగా దెబ్బతింటారు. పిల్లల్ని నువ్వెందుకు అలా చేస్తున్నావు, అలా లేవు అంటాం, కానీ వారిని ఆ పరిస్థితి నుంచి మంచి మార్గంలోకి తేవడానికి కానీ, బాగా చదివించడానికి కానీ, ఏం మార్పులు తేవాలనేది కానీ ఆలోచించాం. ప్రతిరోజు ఒకరితో పోల్చితే వారిలో క్రమంగా ఆత్మవిశ్వాసం తగ్గిపోయి ఉన్న సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. సహజంగా ఉండే లక్షణాలు అంటే సరదాగా ఉండడం, బొమ్మలు వేయడం లాంటివి కూడా క్రమేపీ తగ్గిపోతాయి. అప్పుడు బలవంతంగా మనం ఏ పని చేయించలేము. ఒకవేళ చేయించినా మంచి గుర్తింపు ఉండదు. వారికి దేనిలోనైనా బహుమతులు, అవార్డులు వస్తే వారిని మెచ్చుకోవాలి. వారు కష్టపడిన వైనాన్ని గుర్తించుకోవాలి, గుర్తు చెయ్యాలి. వారికి స్ఫూర్తినిచ్చే కథలు చెప్పి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. భయాందోళనను పోగొట్టాలి. వాళ్ళు ఏమి సాధించినా నిజాయితీతో తెలివిగా చేయాలి తప్పితే ఇతరులను అనుసరించి చేయాలని చూడకూడదు. ప్రతి విషయంలో తల్లిదండ్రులు సానుకూల దృక్పథంతో వ్యవహరించి వారిని ముందుకు నడిపించాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకరితో పోల్చడం వల్ల పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో, ఒకరితో పోల్చకుండా తాము ఎలా నడవాలనేది నేర్పించండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.